రాజకీయంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించింది. 2 బిల్లులను కేంద్రం ఆమోదం కోసం పంపించిన విషయం తెలిసిందే. కేంద్రం నుంచి ఇంతవరకు ఎటువంటి సమాధానం లేదు. తాజాగా బీసీ బిల్లులపై స్టేటస్పై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు గాను రాష్ట్రపతి పరిశీలనలో బీసీ రిజర్వేషన్ బిల్లులు ఉన్నాయని కేంద్ర మంత్రి బిఎల్ వర్మ సమాధానం ఇచ్చారు. అయితే రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నాయి అంటే ఎన్ని రోజులు రాష్ట్రపతి పరిశీలనలో ఉంచుకుంటారు? రాష్ట్రపతిని ఎన్నుకున్నది, రాష్ట్రపతికి సపోర్ట్ చేసింది బీజేపీ పార్టీ కాదా? మీ ప్రభుత్వం కాదా? ఒకవేళ మీరు తలుసుకుంటే బీసీ బిల్లు ఒక్క రోజులో పాస్ అయ్యేదే. మరి ఎందుకు దాన్ని ఇట్లా జాప్యం చేస్తున్నారు? ఎలక్షన్లప్పుడు కాగానే ఇప్పుడు రాజేంద్ర అన్న ఒక బాంబు వేసింది అన్నట్టు. ఏంది బీసీల కోసం మేము కొట్లాడుతున్నాం చేస్తున్నామని. వాస్తవానికి మరి అది ఎవరు చేయాలి? బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు ఖచ్చితంగా దాన్ని అమలు చేసేటోళ్ళు. లేదు చిత్తశుద్ధి. ఇక్కడనేమో రాష్ట్రంలోనేమో వాడెవడు మాధవరెడ్డి ఏమన్నట బీసీలకు వ్యతిరేకంగా కోర్టుకు పోయిండు కదా, కోర్టుకు పోయిండు. వాళ్ళకి టికెట్ ఇచ్చింది ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. మల్లారెడ్డి అంటుండే అయ్యో నాకు తెలియక ఇచ్చిన నేను, నాకేం తెలుసు, అయినా వాడు ఓడిపోయింది కాడ. ఇక ఇది రాజకీయం, దొంగల రాజకీయం. ఏంటంటే బీసీలది దొంగల రాజకీయం. ఈ చెత్త రాజకీయం ఇట్లా ఉన్నది. అట్లా అందుకనే ఎంతసేపటికి కులాల మీద మతాల మీద ఇటువంటి వాటి మీద విషం కక్కుతున్నది బీఆర్ఎస్ అటు బీజేపీ రెండు కలిసి. అందుకనే మున్సిపల్ ఎలక్షన్లల్లో ప్రజలు ఖచ్చితంగా ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్పండి. బీసీల వ్యతిరేక పార్టీలు 2. బీసీలు ఎక్కడ ఉన్నా ఒక్కసారికి 1కి 100 సార్లు ఆలోచించండి. బీసీల కోసం ఎవరు పనిచేసిర్రు? బీసీలు అడగక ముందుకే రిజర్వేషన్ గురించి లేవనెత్తింది ఎవరు? రేవంత్ రెడ్డి లేవనెత్తిండు. 42% రిజర్వేషన్ కావాలి అని చెప్పింది కూడా రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో కూడా ఆమోదించి పంపించారు కేంద్రానికి, రాష్ట్రపతి దగ్గర పరిశీలనలో పెట్టారు. అంటే ఏందన్నట్టు అది ఎవరు చేయాలి బాధ్యత? అందుకనే ఇటువంటి వాళ్లకు రాజకీయంగా బుద్ధి చెప్తే ఖచ్చితంగా ఇప్పుడు బీఆర్ఎస్కు బీజేపీకి రెండింటికి కలిపి బుద్ధి చెప్తే ఖచ్చితంగా బీసీ బిల్లు పాస్ అవుతుంది. మున్సిపల్ ఎన్నికలలో గుర్తుపెట్టుకోరు ప్రజలారా, బీజేపీని బీఆర్ఎస్ని మొత్తం నేల నాకిస్తేనే బీసీ బిల్లులు పాస్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోరు. వాస్తవంగా ఇదే జరగాలి. ఇది జరిగితే బీసీ రిజర్వేషన్ల బిల్లు పాస్ అవుతుంది. వాస్తవం. మక్తల్లో బీజేపీ కౌన్సిల్ అభ్యర్థి మహదేవప్ప బలవార్ మరణం. ఎన్నికల ప్రచారం చేసి ఇంటికొచ్చి గదిలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య. అయితే దీని మీద ఇప్పుడు మరి ఆయనను ఏ రకంగా ప్రెజర్ పెట్టిరు? మరి ఎవరు ప్రెజర్ పెడతారు? ఎవరో బెదిరిస్తే ఎవరో ఉత్తగానే ఆత్మహత్య చేసుకోరు. రాజకీయాలలో ఉన్న రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోరి, ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రచారంలో భాగంగా ఉరి పెట్టుకోరు. ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తి ఆయనని ఒత్తిడికి గురి చేసిరు. పైసలు ఖర్చు పెట్టుకో, పైసలు వంచు, పైసలు ఖర్చు పెట్టుకో, దమ్ ఒత్తిడి చేస్తే పైసలు లేవు. పాపం లేనప్పుడు ఏం చేస్తాడు? సరే పార్టీ ఆదుకుంటుందేమని అనుకున్నారు. పార్టీ దగ్గర విపరీతమైన డబ్బు ఉంది, మరి వాళ్ళు పెట్టాలి కదా. వాళ్ళు పెట్టక అతను సొంతంగా పెట్టుకోమని ఒత్తిడి చేస్తే మరి అది జరిగి ఉంటుంది. దాని మీద విచారణ జరుగుతుంది. విచారణ జరిగినాక తేలుస్తుంది. ఎందుకు ఎవరి మీదనో ఎలక్షన్లలో బట్టగాలు చేసి రాజకీయ లబ్ధి పొందడం కోసం అని చెప్పేసి ఈ పార్టీ వాళ్ళు అన్నారు, ఆ పార్టీ వాళ్ళు బెదిరించారు. ఏ రాజకీయ నాయకుడు కానీ ఒక పార్టీ వాళ్ళు బెదిరిస్తే బెదరడు. అది గుర్తుపెట్టుకోరు. రాజకీయాలలో బలబలాలు చూసుకుంటారు. ఏదేమైనా జరిగితే ఓటమి గెలుపులు సహజం, ఇవన్నీ నడుస్తుంటాయి. కానీ ఏదో బెదిరిస్తే భయపడిపోయే రాజకీయాలు ఇప్పుడు లేవయి, ఎప్పుడు కూడా లేవు. రాజకీయాలకు దిగిందంటేనే అన్నిటికీ తెగించి దిగుతారు. వాళ్ళకి అప్పుల భయము, ఆ భయము, ఈ బాధ ఏది ఉండదు. అంతే. అది ఏంటంటే కొన్నిటికి ఎక్కడో అవమానాలు జరిగితే తప్ప అటువంటివి జరగవు. అందుకనే ఎక్కడ కూడా రాజకీయ లబ్ధి కోసము ఇటువంటి ఉత్తగానే బట్టగాల్చి మీదేయొద్దు. అయితే ఇదే వార్త జ్యోతిలో తీసుకున్నట్టయితే, తాయిలాలు సమర్పయామి, పురపాలిక ఎన్నికల పంపకాలు పూర్తి, ఓటర్లకు చీరే సారే బరినెలు క్వార్టర్ సీసాలు నగదు, ఓటుకు సగటున 1000 నుంచి 2500 వరకు ఇచ్చిరట. బాగానే ఉంది. అబ్బో. మేయర్ చైర్మన్ అభ్యర్థులు అయితే రూపాయలు 5,000కు పైనే, ఓటుకు 5,000కు పైన. ఇంకొక దగ్గర ఎక్కడనైతే 50,000 దగ్గర ఇచ్చిరట. డబ్బుల పంపిణీ. మెదక్లో కాంగ్రెస్ అభ్యర్థి అడ్డగింత అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే రోహిత్ అండ్ వాహనాలపై దాడి. డబ్బులు వంచుతుంటే మెదక్లో అడ్డుకున్నందుకు
అభ్యర్థి అడ్డుకుంటే, అట్లే ఎమ్మెల్యే వస్తే ఎమ్మెల్యే మీద కూడా దాడులు చేసిర్రు.